ఎండిపోయిన గోదావరి నదిలో పెద్దపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినూత్న నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ స్థాయిలో నిండు కుండలా గలగలపారిన గోదావరి 20 నెలలుగా ఎడారిలా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేక ఎండిన గోదావరిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చందర్ ఆటల పోటీలు నిర్వహించారు. మహిళా నేతలు ఖోఖో, కబడ్డీ ఆడగా చందర్ క్రికెట్, కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందేనని ఆయన గుర్తు చేశారు. 2 పిల్లర్లు కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గోదావరిలో తెప్పల పోటీలు నిర్వహించేవారని, మత్స్య పరిశ్రమతో మత్స్యకారులు జీవనోపాధి పొందేవారని అన్నారు. గోదావరిలో నీరు లేక పొలాలు నీళ్లు వారుతున్నాయని, రైతులు అరిగోస పడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారు అన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఆ రోజు 5 ఏళ్ళు ఈ రామగుండానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను ఇక్కడ నిండుకుండలా ఉన్నటువంటి గోదావరిలో పడవల పోటీలను, తెప్పల పోటీలను నిర్వహించినాం. ఈరోజు గత 20 నెలలుగా ఎండిపోయింది గోదావరి. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎన్నికల ప్రచారంలో అబద్ధపు ప్రచారాన్ని చేసినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, నిజమే అని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు మాత్రమే రిపేర్లో ఉంటే వాటిని రిపేర్ చేయడానికి ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చినా కూడా ఆ యొక్క సంస్థకు అనుమతి ఇవ్వకుండా ఇలా గోదావరిని ఎండబెట్టిండ్రు. పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఇలా కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి ఇలా ప్రాణహితం వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. 1,48,000 క్యూసెక్స్లు ఇలా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌజ్లను ప్రారంభం చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఇలా చేస్తలేరు. కాబట్టి మేము ఈ సందర్భంగా ఇక్కడ